తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మానుకోటకు మళ్లీ గిరాకీ వచ్చింది. పోరుగడ్డ మానుకోటని హాట్ ఫేవరెట్ గా మార్చుకున్న బీఆర్ఎస్ పార్టీ మరోసారి మానుకోటపై ఎక్స్పెరిమెంట్ చేస్తోంది. లగచర్ల లడాయికి అడ్రస్ మార్చి చలో మానుకోట అని పిలుపునిచ్చి దళిత గిరిజన వర్గాల్ని ఉత్తేజితం చేస్తోంది. రేవంత్ సర్కార్ టార్గెట్ గా షురూ చేసిన మానుకోట శంఖారావానికి గులాబీ దండు చాలా సవాళ్లని ఫేస్ చేసింది. మానుకోట సాక్షిగా కేటీఆర్ విసిరిన సవాళ్లేంటి, దానికి వచ్చిన రియాక్షన్స్ ఏంటో చూద్దాం. లగచర్ల ఫార్మా భూసేకరణ రగడ కొత్త మలుపు తీసుకుంది. ఈ ఎపిసోడ్ కేర్ ఆఫ్ ఇప్పుడు మానుకోటకు మారింది. బాధిత గిరిజనులకు సంఘీభావంగా మానుకోట తహసీల్దార్ కార్యాలయం దగ్గర మహాధర్నా నిర్వహించింది బీఆర్ఎస్. గిరిజన రైతు సంఘాల మద్దతుతో వేలాది మంది మహాధర్నాకు హాజరయ్యారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా పార్టీ కీలక నేతలంతా పాల్గొని గిరిజనులకు భరోసానిచ్చారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాటన్ బ్యాగ్స్ ని తయారు చేస్తూ సంవత్సరానికి 7 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దారి పొడవునా కేటీఆర్ కి స్వాగత తోరణాలే. వేదికనెక్కిన కేటీఆర్ రేవంత్ టార్గెట్ గా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లోని లగచర్లలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలని ఫార్మా విలేజ్ ముసుగుతో తన అల్లుడి కోసమే రేవంత్ రెడ్డి పేదవాళ్ల భూములను గుంజుకుంటున్నాడని విమర్శించారు కేటీఆర్. ఎవరి కోసం ఫార్మా విలేజ్, అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు. అదాని కోసం, అల్లుని కోసం, అన్నగాని కోసం, తమ్ముడి కోసం, వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం గానీ పేదవాళ్ళ కోసం గానీ ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు. విజయవంతమైన ఉద్యమాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మానుకోటకు ఓ ప్రత్యేకత ఉంది. అందుకే లగచర్ల పోరాటాన్ని మానుకోటకు మళ్లించింది గులాబీ పార్టీ. కోర్టుకెళ్లి పర్మిషన్ తెచ్చుకొని మరీ మానుకోటలో యుద్ధం ప్రకటించామన్నారు కేటీఆర్. ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం, కేసీఆర్ దళం. భయపడం. రాళ్లతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా, మానుకోట రాళ్ల మహత్యమేందో తెలంగాణను అడ్డుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు. మానుకోటలో 14 ఏళ్ల కిందటనే నిప్పు పుట్టింది, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవాళ మీరు వద్దంటే కోర్టుకు పోయినాం, మీరు పర్మిషన్ ఇయ్య అంటే కోర్టుకు పోయి కోర్టుకెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నాం. లగచర్ల ఘటన ఎక్కడైనా పునరావృతం కావచ్చని, దళితులు గిరిజనుల భూములు లాక్కుంటే అస్సలు ఊరుకోబోమని కేటీఆర్ చేసిన కమెంట్లకు కౌంటర్ ఇస్తోంది బీజేపీ. 10 ఏళ్లలో భూసేకరణ పేరుతో మీరు చేసిన దమనకాండ సంగతి ఏంటని నిలదీస్తోంది కమలం పార్టీ. మానుకోటలో డ్రామా మొదలుపెట్టిండు. 10 ఏళ్ళు అడ్డగోలుగా భూమిని సేకరించి అధికారం ఉంది కదా అని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో మహిళల్ని కూడా గొంతులు బట్టి పిసికిరప్పుడు తెలంగాణ పోలీసు వాళ్ళు. మీరు లాక్కున్నటువంటి భూములలో దళితుల భూములు, గిరిజనుల భూములు, పేద బడుగు బలహీన వర్గాల భూముల్ని లాక్కున్న రోజు ఈ కేటీఆర్ అనేటువంటి మంత్రి కంప్యూటర్ డబ్బాలు పట్టుకొని దావో చుట్టూ తిరిగిండు తప్ప ఏ తెలంగాణ పల్లెటూర్లకి రాలేదు. ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం ఏదో చేస్తూ ఉందని చెప్పి మొసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను మానుకోటలో ధర్నా చేస్తున్నా అని చెప్తున్నాడు కేటీఆర్. మానుకోట మహాధర్నాను అడ్డుకుంటామంటూ స్థానిక గిరిజన నేతలు, కాంగ్రెస్ నేతలు హెచ్చరికలు చేయడం, బీఆర్ఎస్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేయడం వంటి పరిణామాలతో ఉద్రిక్తత ఏర్పడింది. కేటీఆర్ రాకను నిరసిస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బాబు నాయక్ తాండా గిరిజనులు నిరసన చేపట్టారు. వైద్య కళాశాల కోసం తమ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని, కేటీఆర్ కు మహబూబాబాద్ వచ్చే అర్హత లేదని ఆందోళన చేశారు. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఖబర్దార్ బిడ్డ, నీ యొక్క రాజకీయము నీచ రాజకీయం మానుకోకపోతే మాత్రం నేను ఎక్కడ కూడా తిరగనీయము. ఇవాళ నువ్వు గిరిజన ద్రోహివి. ఇవాళ మీ పార్టీ ఇవాళ గత 9.5 సంవత్సరాలుగా మమ్మల్ని, మా జీవితాలను చిన్న భిన్నం చేసి ఇక్కడనే మెడికల్ కాలేజ్ విషయంలోనే ఇవాళ అక్కడ ఉన్నటువంటి రైతులని, గిరిజన బిడ్డల్ని, లంబాడి బిడ్డల్ని ఏ విధంగా మీరు కేసులు పెట్టి ఇవాళ జైలుకు పంపిరో మర్చిపోయారో అని చెప్పి కూడా ఇవాళ గుర్తు చేస్తూ ఉన్నాం. కావాలని రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని వాడుకుంటే మాత్రం ఖబర్దార్ బిడ్డ, నిన్ను ఎక్కడ కూడా తెలంగాణలో లంబాడి బిడ్డలు తిరగని అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి భారీ బందోబస్తు మధ్య ముగిసింది మానుకోట మహాధర్నా. లగచర్ల రాళ్ల దాడి ఉదంతం అంతకంతకు రాజుకుంటూనే ఉంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. ఒకే ఘటనపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ పై విచారణ ముగిసింది. లగచర్ల ఇష్యూపై బీఆర్ఎస్ దూకుడు పెంచడం, మానుకోట వైపు టర్న్ తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారబోతుంది అనే సంకేతాలు వస్తున్నాయి.